హలో అండి, నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చల్లచారుని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికోసం నేను గడ్డ పెరుగుని తీసుకున్నాను. ఈ పెరుగు పుల్లగా ఉండేలాగా చూసుకోండి. మనకు పెరుగు పుల్లగా ఉంటేనే చల్లచారు టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనిని బాగా బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. మీకు చల్లచారు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడే మనం ఇందులో సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ని ఇప్పుడే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయల్ని వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, శనగపప్పును వేసేసుకోండి. ఇంకా కొద్దిగా ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని 1 కప్ వరకు వేసేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకొని వెల్లుల్లి కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోండి. ఇది లాస్ట్లో వేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది పోపులో. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా వేసేసుకొని ఇది కాస్త ఫ్రై చేసేసుకోండి. అంతేనండి. ఈ పోపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చల్లని ఇందులో డైరెక్ట్ వేసేసుకోవడమే. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిని మరిగించాల్సిన అవసరము ఏమీ లేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.